హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే తమిళనాడులో ఫేమస్ అయిన చాలా ఇష్టపడతారు ఈ చికెన్ అంటే ఏంటంటే చింతామణి చికెన్ అనమాట. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా చికెన్ తీసుకొని సాల్ట్, పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు తీసుకొని 2 పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. గింజలు అసలు వేయకూడదు. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కొన్ని ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆవాలు, సోంపు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు, మనం ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వెంటనే మనం చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ కారం కానీ ఏవి యూజ్ చేయకూడదు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని చక్కగా ఇలా మగ్గించుకుంటే చాలా యమ్మీ చింతామణి చికెన్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.